ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చాలామంది నన్ను మెసేజ్లోని వాటిలోని ఫోన్లోని అడగడం జరిగింది ఏమిటంటే, ఏమండి నేను ఏ దేవత స్వరూపం ఆరాధించాలి, అందులో ప్రత్యేకంగా దశమహావిద్యలు అంటూ ఉంటారు కదా, అమ్మవారి యొక్క 10 రూపాలు ఈశ్వరుడికి చూపిస్తుంది అమ్మవారు. ఆ రూపాల్లో నేను ఏ రూపాన్ని చేసుకుంటే మంచిది అని అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇది పర్టికులర్గా పంచమ స్థానానికి సంబంధించింది, అంటే మంత్రస్థానం. ఎందుకు చేయాలి ఇది? ముఖ్యంగా అసలు మహావిద్యలు ఎందుకు చేయాలి అంటే, మనము చూడండి, మానవ జన్మ చాలా గొప్పది. భగవంతుడు ఉన్నాడు, భగవత్ సంబంధించినటువంటి ఏదైనా చేస్తున్నాము అంటే అది కేవలం మానవులకు మాత్రమే సాధ్యము. గుర్తుపెట్టుకోండి. కొన్ని పురాణ కథల్లో కొన్ని ఉంటాయి, వాసన పోక అచ్చులక చేసింది, ఇట్లా. అది పూర్వజన్మల్లో ఉండేటువంటి అంటే ఆ భక్తి సంబంధించిన వాసన అలా ఉండగా తెలియకుండా అలా వస్తుంది. ఓ ఏనుగు చేసింది గజేంద్ర మోక్షం అని, అదంటే ఆ పూర్వజన్మ వాసన అని చెప్తారు. అయితే ఇక్కడ ది మోస్ట్ పవర్ఫుల్ దశమహావిద్యలు అనేటువంటిది, ఇది ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేసేయడం కాదు. గుర్తుపెట్టుకోండి. దీనికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, దీనికి కొన్ని నియమాలు, నిబంధనలు ఇవన్నీ నేను ఆఖరిలో చెప్తాను. ఆఖరిలో చెప్పి అసలు ఏ లగ్నం వారు, ఏ రాశి వారు, లగ్నం తెలిస్తే లగ్నం, లగ్నం తెలియకపోతే రాశివారు ఎటువంటి మహావిద్యని చెయ్యాలి. ఒకవేళ ఇది అందరూ డైరెక్ట్గా తీసుకొని చేయొచ్చు అనుకుంటారు, అలా కదా. ఎవరైనా గురువు దగ్గర పొందాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గురువు దగ్గర పొందాలి. గురువు దగ్గర నేను పొందలేను, నాకు గురువు లేరెవరు అనుకుంటే, బోధిపత్రం మీద ఆ యొక్క బీజాక్షరాలను రాసి, ఒకవేళ మీకు బోధిపత్రం కూడా దొరకలేదు, చక్కగా పేపర్ మీద రాసి ఈశ్వరుడి దగ్గర ఆ యొక్క బోధిపత్రాన్ని కానీ కాగితాన్ని కానీ పెట్టి, మీరు నీవే గురువుగా భావిస్తున్నాను స్వామి అని ప్రారంభించవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం, ఒక్కొక్క రాశి వారికి ఎవరెవరిని ఉపాసన చేయాలనే విషయం మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి చూసుకున్నట్లయితే, మిథునము లగ్నంలో జన్మించినటువంటి వారికి అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలా అయితే మేషానికి ఒక తత్వము, వృషభానికి ఓపిక తత్వం ఎలా ఉంటుందో, మిథునానికి పర్టికులర్గా ఈ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా. అయితే మీరు సహజంగా పూజించుకోవాల్సినటువంటిది ఎనీ అమ్మవారిని మీరు సాధన చేయవచ్చు. అయితే ఇందులో పర్టికులర్గా మీరు దశమహావిద్యల్లో మిథున లగ్నం వారు కానీ, మిథున రాశి వారు కానీ ఎవరిని పూజించాలి, గురువు దగ్గర ఏ మంత్ర సాధన తీసుకోవాలి. లలితా త్రిపుర సుందరి అమ్మవారు, త్రిపుర సుందరి అంటూ ఉంటారు కదా, లలితా అమ్మవారి యొక్క సాధన మిథునం వారు చేయాలి. లేదండి నాకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియవు అనుకునే వారు కూడా లలిత చేయొచ్చు. లలితా సహస్రనామాలు సహజంగా ఇప్పుడు మీరు లలిత అమ్మవారికి 2 సౌలభ్యాలు ఉంటాయి. ఒకటి
సహజంగా నామాలు ఏవైతే ఉంటాయో లలితా నామాలని కంటిన్యూస్గా చేస్తూ ఉండొచ్చు. దానికి ఎవరి దగ్గర మీరు అంటే గురువుల దగ్గర నేర్చుకుంటే ఇంకా మంచిది. లేదండి నాకు నోరు తిరగదు, ఎక్కడ తప్పులు చదువుతాను అని చెప్పి భయం అనేటువంటిది నాకుంది మనస్సులో అని అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా లలితా అమ్మవారి యొక్క యూట్యూబ్లో మనకు దొరుకుతుంది. లలితా సహస్రనామాలు పెట్టుకుంటూ చక్కగా మీరు కుంకుమతో అర్చన చేయొచ్చు. అయితే ఇక్కడ అలా కాదండి నేను బీజాక్షరాలతో తీసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు మీకు తెలిసిన గురువు దగ్గర ఆ లలితా అమ్మవారి సాధన చేసినటువంటి గురువు దగ్గర మీరు తీసుకోవాలి. బీజాక్షరం గుర్తుపెట్టుకోండి. తీసుకొని దీనికి మన నియమ నిబంధనలు ఒకటే గుర్తుపెట్టుకోండి. దీక్షలా తీసుకుంటే మాత్రమే దానికి కొన్ని పర్టికులర్గా కొన్ని ఉంటాయి. కానీ నార్మల్గా అయితే ఉదయమే నిద్ర లేచామా, చక్కగా కాలకృత్యాలు తీర్చుకున్నామా, మీ పూజా విధానం సంబంధించి చేసుకున్నామా, మీరు ఎంతసేపు చేస్తున్నారు అమ్మవారికి తీసుకుని జపాన్ని, మంత్ర జపాన్ని. చాలామంది ఏంటంటే లెక్క పెడుతూ ఉంటారు 1 2 3. నేనేమంటానంటే లెక్క పెట్టకండి. లెక్క పెడితే మీ ఆలోచన ఎంతసేపు నేను ఇంత చేశాను, ఇంత వచ్చింది, ఈ నెంబర్ మీదే ఉంటుంది, కౌంటింగ్ మీదే ఉంటుంది. అదే గనక మీరు అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తూ, లలితా అమ్మవారు ఎలా ఉంటుంది, చక్కగా అమ్మవారు చెరుకు విల్లు, పూల బాణాలు కదా, అదేవిధంగా పాశము, అంకుశము, అభయహస్తం ఉండదు అమ్మవారికి. అందుకే ఆదిశంకరాచార్యులు వారు చెప్తుంటారు, అమ్మ నీకు ఎవరికైనా వరదముద్ర, అభయముద్ర ఉంటుంది, అమ్మ నీ పాదాలే వరద అభయాలు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, అమ్మవారు లలితా అమ్మవారు కొత్తగా నువ్వు వరాలు ప్రత్యేకంగా ఆవిడ ఇవ్వాలని రూల్ లేదు. ఆవిడ పాదాలను పట్టుకుంటే వరాలు వస్తాయి ఆటోమేటిక్గా. మరి పాదాలు పట్టుకోవడం అంటే ఏమిటండి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం చెప్పాను నేను. అర్థం ఏమిటి, ఆ నామం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితం ఏమిటి అని. లలిత అమ్మవారు అంటే ఏమిటో ఆ స్వరూపాన్ని తెలుసుకోగలగాలి. ఏదైనా ఒక సాధన చేస్తున్నామంటే అమ్మవారి గురించి తెలుసుకో. లాలిత్యము, లలిత అంటే లాలిత్యము. ఆ సాధన గురించి తెలుసుకొని అమ్మవారి గురించి పూర్తిగా తరికిస్తూ ఉండాలి. లలిత సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయి ఏమిటి. ఎప్పుడు కూడా ఏదో ఒక మంత్రం తీసేసుకున్నాము, రోజు నేను జపం చేసేస్తున్నాను, అది కాదు. అమ్మవారి గురించి పూర్తిగా తెలుసుకోవడం జరగాలి మీరు ఏ సాధన చేసినా కూడా. ఇక ఈ లలితా సాధన చేయడం వల్ల మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఏ సాధన అయినా కానీ మనకి కొన్ని మోక్షాన్ని ఇస్తే, మరికొన్ని కామ్య సంబంధించినటువంటి కోరికల్ని తీర్చుకునేలా చేయొచ్చు. కానీ ఈ లలితా అమ్మవారి యొక్క సాధన ముఖ్యంగా మీకు మోక్షాన్ని పొందవచ్చు, మీరు అనుకున్నటువంటి ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని కూడా పొందవచ్చు. ఈ లలితా అమ్మవారికి ముఖ్యంగా చాలామంది ఏంటంటే అడుగుతున్నటువంటిది ఏమండి, మరి ఈ దశమహావిద్యల్లో ఏదైనా మంత్రం తీసుకున్నాము, రోజు నైవేద్యం పెట్టాలా? మీరు రోజు పెట్టగలిగే శక్తి ఉంటే చక్కగా పెట్టచ్చు, అది ఎటువంటి సందేహం లేదు. లేదండి నేను రోజు నైవేద్యాలు పెట్టలేను, చిన్న చక్కెర ముక్క లేకపోతే మిశ్రీ పెట్టచ్చు, చిన్న బెల్లం ముక్క పెట్టచ్చు కదా, చేయొచ్చు. అయితే ఇక్కడ ధూపము, దీపము, నైవేద్యము, అదేవిధంగా హారతి ఇవ్వడము, ఇవన్నీ అంటే పంచోపచారాలు అంటారు. కనీసం పంచోపచారాలు చేయొచ్చు. లేదంటే నేనున్న ప్రదేశం, నేనున్న ఏదో హాస్టల్లో ఉంటున్నానంటే అక్కడ ఇవన్నీ కుదరవు అంటే, శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే చక్కగా కూర్చున్న దగ్గర మీరు ఆ సాధన చేయండి, ఆ మంత్ర సాధన చేయండి. మనసులో ఈ కలియుగంలో ఊహించుకోండి, ఇమాజినేషన్ చేసుకోండి, మీరు అన్నీ అలా చేసినట్టు ఇమాజినేట్ చేసుకుంటే కూడా ఫలితం వస్తుంది. ఎప్పుడు మీకు కుదరని పక్షంలో, అన్నీ కుదురుతున్నాయి, అన్నీ చక్కగా ఉన్నాయి, బద్దకిస్తే మాత్రం ఆ ఫలితం రాదు. సో మీరు లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది మీ యొక్క పూర్వజన్మ కర్మల్ని తొలగించుకొని రుణాలు, రోగాలు, శత్రువుల నుంచి బయటపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ముఖ్యంగా మీరు
గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ విద్య తీసుకుందామని అనుకున్నప్పుడు ముందుగా మీలో మీరు మార్చుకోవాల్సింది కోపాన్ని తగ్గించుకోవాలి. కోప స్వభావంతో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ మహావిద్యల యొక్క శక్తి అధికంగా ఉంటుంది. అధికంగా ఉన్నప్పుడు మీరు ఎవరి మీదైనా కోపంతో ఒక మాట అన్నారనుకోండి, ఈ శక్తి వాళ్ళ మీద పనిచేయడం మొదలు పెడుతుంది. వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఆ యొక్క ఇబ్బంది యొక్క కర్మ మరలా మీకు చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కోపపడడం వల్ల అవతల వాళ్ళకి నష్టమే, మీకు మరింత 10 రెట్లు 50 రెట్లు 100 రెట్లు ఎక్కువ నష్టం పొందుతారు. కాబట్టి ముందుగా మీరు కోపం అంటే ఏమిటి, అసలు నేను దేని గురించి కోపపడుతున్నాను, మన కోపం ఎందుకు వస్తుంది అంటే, మనం అనుకున్నది వాళ్ళు చేయకపోయినా, మనం అనుకున్నది మనం చేయలేకపోతున్నా, మనకి ఇష్టం లేనట్టుగా అవతల వాళ్ళు ప్రవర్తిస్తున్నా వస్తుంది. అలా ప్రవర్తించకూడదని కానీ, అవతల వాళ్ళు కంప్లీట్గా మెచ్యూర్డ్గా ఉండాలని కానీ ఈ రూల్ ఏం లేదు కదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. ఇక రెండవది ఏమిటంటే, ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమండి నేనేమైనా నేల మీద పడుకోవడము ఇట్లా ఏమైనా దీక్ష తీసుకున్నప్పుడు చేసినట్టుగా చేయాలా? అలా ఏమీ అక్కర్లేదు. చక్కగా మీరు నిత్యం మీరు చేసేటువంటి పనులు సాంసారికమైనటువంటి జీవితంలో ఉన్నట్లయితే సాంసారిక జీవితం చేసుకుంటూ కూడా చేయొచ్చు. దీక్ష తీసుకోవడం వేరు. 40 రోజులు మండలం పాటు దీక్ష తీసుకొని కఠోరంగా చేస్తారు కొంతమంది, రాత్రి పగలు అదే పనిగా చేస్తారు. అలాంటప్పుడు మాత్రం నేల మీద నిద్రించడము, మాంసాహారం తీసుకోకపోవడము, అదేవిధంగా ముఖ్యంగా కొన్ని బ్రహ్మచర్యాలు పాటించడం, ఉదయం సాయంత్రం నిత్య పూజ చేయడము, ఇట్లా ఎలా అయితే మనం అయ్యప్ప స్వామి దీక్షకి లేకపోతే అమ్మవారి దీక్షలకి ఆంజనేయ స్వామి దీక్షలకి ఎలా చేస్తామో ఆ రకంగా చేయాలి. ఒక ముఖ్యంగా మూడో విషయం ఏమిటి అంటే, చాలామంది చేసే పెద్ద మిస్టేక్, 2 రోజులు చేస్తే 3 రోజులు మానేస్తారు. అసలు అది మీరు జీవితాంతం చేసిన సరే వృధా. ఏ మంత్రాన్నైనా సరే గబగబా వెళ్తారు, గురువు దగ్గర మంత్రం తీసేసుకుంటారు, నాకు ఫలానా చేసేయాలని ఉందండి, తీసుకుంటారు. చక్కగా 2 రోజులు, మహా అంటే బలంగా 10 రోజులు, తర్వాత మర్చిపోతారు. మర్చిపోయి ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది, వారానికో 10 రోజులకు 4 రోజులకు వస్తారు, అప్పుడు మాత్రం చేస్తారు. చేసి ఏమంటారంటే, ఏమంటే నేను తీసుకున్నానండి, మాతంగి తీసుకున్నానండి, బగలాముఖి తీసుకున్నానండి, తార తీసుకున్నానండి, ఏమిటో మరి నా జీవితం ఎలా ఉందంటారు. ఎలా ఉంటుందండి? ఒక మనిషి ఒక జిమ్కి వెళ్తే, రోజు వెళ్తే అతనికి చక్కగా బాడీ ఫిట్నెస్ వస్తుంది. 10 రోజులు వెళ్ళి 20 రోజులు మానేసి మళ్ళీ 2 రోజులు వెళ్ళి 4 రోజులు మానేస్తే ఎలా అవుతుంది? అదేవిధంగా సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అంటూ ఉంటారు. మనకు పాట కూడా ఉంది. అంటే సాధన నిత్యము ఉండాలి. నిత్యము 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 నిత్యం. మీరు ఎంత నిత్యము సాధన చేస్తే అంత ఖచ్చితంగా రుజువు అవుతుంది. మీరు చూడొచ్చు, దశమహావిద్యలు ఎంత పవర్ఫుల్ అంటే, అమ్మవారు సాక్షాత్ మీకు దర్శనం ఇస్తుంది. సాక్షాత్ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. కొన్నిసార్లు ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ధ్యానంలో ఉండగా కొన్ని పరీక్షలు కూడా జరుగుతాయి. మనకి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి శబ్దాలు వినిపించినప్పుడు కొంతమంది భయపడి ఆపేస్తారు. అమ్మ దగ్గర ఉన్నాము అనే భావంతో ఉండాలి. అమ్మ దగ్గర మనకు భయం ఎందుకు? కాకపోతే ఆ రూపం, అమ్మవారి యొక్క రూపాలు, రకరకాల రూపాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దశమహావిద్యల్ని నేను బాగా సాధన చేసి పొందిన తర్వాత నేను ఎలాంటి వాటికి వాడొచ్చు అని కూడా చాలామంది అడిగారు నన్ను. ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమహావిద్య ముఖ్యంగా ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో, చిన్నమస్తా కావచ్చు, తారా కావచ్చు, భైరవి కావచ్చు, బగలాముఖి కావచ్చు, మాతంగి కావచ్చు, ఇలా కాళీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు రక్షణనిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి రక్షణ ఇస్తాయి అంటే, పూర్వజన్మల్లో మనకు తెలుసో తెలియకో చేసినటువంటి కర్మని దగ్ధం చేస్తుంది. ఎంతమంది అప్పులు పాలవుతున్నామండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేకపోతే పలానా ఉద్యోగంలోనే నేను వ్యాపారం నడవట్లేదు, ఇలా 1 2 అని కాదు, పలానా వాళ్ళతో విమర్శలు ఎదుర్కొంటున్నాను, లేకపోతే నా ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాను. వీటన్నిటికీ కూడా మీకు పరిపూర్ణమైనటువంటి రక్షణని ఆ అమ్మవారు ఇస్తుంది.
అమ్మ అంటేనే రక్షణ శక్తి. రైట్. అయితే ఇది చాలామంది ఏమంటుంటారు అంటే, ఏమండి మరి నాకు జాతకం తెలియదు, ఏమి తెలియదు, ఏం చేయాలి? ప్రశ్న ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మీరు అడిగిన సమయానికి పంచమ స్థానంలో ఎవరున్నారు, పంచమాధిపతి ఎవరు, దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. పంచమ స్థానంలో రవి ఉంటే అప్పుడు మీరు ఒకటి, చంద్రుడు ఉంటే ఒకటి, అలా రకరకాలుగా మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు సాధన చేయవచ్చు. సాధన చేసి కొన్ని వేల లక్షల మంది ఎంతో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళని నేను చూశాను. సాధన అని చెప్పి మొదలుపెట్టి అంతంత మాత్రంగా చేస్తూ వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. కాబట్టి మీకు నిజంగా అమ్మవారి అనుగ్రహం కావాలి అని అనుకుంటే సాధన చేయండి. మీకు మీరే అసలు భగవత్ శక్తి ఎలా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతారు. అద్భుతాలు జరుగుతాయి మీకు. శ్రీమాత్రే నమః.